ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వోన్నతుడు. ఆయన భూలోకమును స్వతంత్రించుకున్నాడు. ఆయన తండ్రి మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు చింతించుచున్నావు? నువ్వు నా వైపు చూడు. నేను చేతులు చాపుచున్నాను. ప్రతిరోజు చేతులలో వాలలేకపోతున్నారు మీరు నా బిడ్డలు అని చెప్పి నేను ఎంత దుఃఖించుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి ఏలయనగా ఆయన సాతాను తలను సితకద్రొక్కినోడు. ఆయన సాతాను మనల్ని ఏమీ చేయలేదు. శత్రుబలం అంతటిని గద్దించేవాడు ఆయన. చీకటి శక్తులు బంధించేవాడు ఆయన. అంధకార శక్తులు బంధించేవాడు ఆయన. మనల్ని ఎవరు అడ్డంకులు పెట్టినా, ఏ సైతాన శక్తులు పెట్టినా, మన పనులకు ఆటంకాలు కలిగించినా అది కొంతవరకే, అంతసేపే మాయమైపోద్ది. మన కోరిక నెరవేరుద్ది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన చూసినట్లయితే నిర్గమాకాండంలో పరిశుద్ధ గ్రంథంలో 18:11 చూసినట్లయితే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన. సమస్త దేవతల కంటే గొప్పవాడు. సమస్త దేవతలకు పైగా ఆయన అత్యధికమైన ఔన్నత్యం పొందినవాడు ఆయన తండ్రి. ఆయన పరిశుద్ధ తండ్రి. ఆయన దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన బహు స్థిరమైన పునాదైన మూలరాయి అయి ఉన్నాడు. ఆయన అనాది కాలం నుండే ఉన్నవాడు. ఉన్నవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన దీర్ఘశాంతవంతుడు. దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలుసా? శాంతమూర్తి అయి ఉంటాడు ఆయన దుష్టత్వం లేనివాడు. ఆయన నిష్కలమైన కనుదృష్టి గలవాడు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందంటే దేవుడిని మనము ఎన్నిసార్లు హెచ్చరించినా ఎనని ఎడల అనుకోకుండా ఆయన ఆగ్రహం వచ్చుద్ది. అప్పుడు మనం ఏమీ చేయలేము. 1 కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా హెచ్చరించి చూస్తాడు. ఎంత టైం ఇస్తాడు. అయినప్పటికీ మనం తెలుసుకోలేదనుకో దేవుని ఉగ్రత వస్తుంది. అప్పుడు మనం ఏమైపోతామో తెలియదు. ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో ఆయనకి ఉగ్రత కూడా అలాగనే ఉంటుంది. కోపం కూడా అలానే ఉంటుంది.